ఆధ్యాత్మికత అంటేనే విస్మరణ అని అర్థం. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు పర్సనల్ విషయాల్లో లేతే మూడో వ్యక్తి గురించో మాట్లాడొద్దు. ఎవరైనా నీతో మాట్లాడుతున్నా నాకు ఆసక్తి లేదు అని చెప్పగలగాలి. ఒకరి ప్రెజెన్స్ ఒకరిని ఆస్వాదించుకోవాలి. అనవసర విషయాలు కూపి లాగటం, మాటలు అనుకోవడం, మళ్ళా విడిపోవడం ఇవన్నీ టైం వేస్ట్ వద్దు. ప్రేమ అంటేనే సర్వాంగీకారం ఉండాలి. ఇద్దరి మధ్యన ఆకలి ఉంటుందా? ఎవరి ఆకలి వాళ్ళదే, అలాగే ఎవరి ప్రేమ వాళ్ళదే. ఆ ప్రేమ నీలో ఒక గులాబీలాగా వికసించాలి. ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రేమను కోరుకుంటే అది ఎక్స్పెక్టేషన్స్ అవుతుంది. అది ఇద్దరిలోనే ఉంటుంది, కానీ ఇద్దరి మధ్యన ఉండదు. ఏ ఇద్దరి మధ్యన ఉండదు. నీలో ఉంటుంది, ఎదుటి వాళ్ళలో కూడా ప్రేమ ఉంటుంది. అది ఇద్దరికి సమానంగా ఉన్నప్పుడే ఒక పక్షులు అట్రాక్షన్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఒకరి సమక్షంలో ఒకరు ఉండటమే ప్రేమ. అన్కాన్షియస్ ప్రపంచపరంగా బంధాలు ఏర్పరచుకుంటే వదిలించుకోలేవు, కానీ జీరో రిలేషన్షిప్స్ ఆధ్యాత్మికతలోనే ఉంటాయి. ఎవరో చెప్తే పని చెయ్యకు, నీకు ఇష్టమైతేనే చెయ్యి, లేదు ఇష్టాలకు అతీతంగా చెయ్యి. ఏ డోర్ టు ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే జెన్ మాస్టర్ చెప్పిన కథ. నువ్వు బుద్ధుడిలా మారు అంటే స్థితిని పట్టుకో. బుద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నువ్వు ఉండటమే. వ్యక్తిని కాదు, ఆలోచనల్లోనే విముక్తి ఉందని తెలుసుకో. ఆలోచనలోనే బంధం ఉంది, ఆలోచనలోనే ముక్తి ఉంది. ఎక్కడైనా నువ్వు స్ట్రక్ అయిపోయావా, ఆగిపోయావా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆశ్రమాల్లో పీపుల్ మైండ్ స్ట్రక్ అవుతుంది. సరైన వ్యక్తి దగ్గర నీ ప్రశ్నలకు జవాబు దొరికిందా, మైండ్ ఆగిపోతుంది. అక్కడ కొత్త థాట్ ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది. ఆనందం నువ్వు వ్యక్తపరచలేవు, అది అనుభూతి చెందుతావు, నువ్వు మాటలతో చెప్పలేవు. అలాగే పరమాత్మను కూడా అనుభూతి చెందుతావు, వ్యక్తపరచలేవు. నిన్ను కంటిన్యూస్గా బ్రతికించేది ఆ దేవుడే. ప్రశ్నలోనే నువ్వు ఉండకూడదు, నీ ఎగ్జిస్టెన్స్కి జవాబు దొరకాలి. జవాబు దొరికినప్పుడే నీ మైండ్ ఆగుతుంది. ఇప్పుడు జీవితం అంటే సచ్చిదానందం, అంటే అందరూ పోయినా ఆనందంగా ఉంటా. నేను ఎక్కడా స్ట్రక్ అవ్వకు, ఫ్రీ అవ్వాలి. సంసారంలో ఆగు. ప్రపంచపరంగా జవాబులు ప్రపంచంలోనే దొరుకుతాయి, కానీ స్పిరిచువాలిటీగా ఎక్కడా దొరకదు. సరైన వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు నీకు సరైన జవాబు దొరుకుతుంది. అక్కడ నీ మైండ్ ఆగుతుంది. అక్కడి నుంచి నీ జీవన విధానాన్ని నువ్వు మార్చుకుంటూ ఉంటావు. గురువు దగ్గర నేర్చుకొని వెళ్ళిపో. నీ కాంతి